हरि सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ओम समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम् सद्गुरुं ब्रह्मविद्वरम्। माधव मधुसूदन गिरिधारी गिरिधारी माधव मधुसूदन गिरिधारी गिरिधारी नंदन यदुनंदन गोवर्धन गिरिधारी नंदन यदुनंदन गोवर्धन गिरिधारी माधव मधुसूदन गिरिधारी गिरिधारी भक्तवत्सला परमा पावना हरे भक्तवत्सला परमा पावना हरे बाल गोपाल हरे गोवर्धन धारे बाल गोपाल हरे गोवर्धन धारे माधव मधुसूदन गिरिधारी गिरिधारी माधव मधुसूदन गिरिधारी 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 गिरिधारी। श्री कृष्णचंद्र भगवान की जय। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् भगवद्गीते भवद्वेषिणीम्। 4వ అధ్యాయం 24, 25 కలిపి చదివేద్దాం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా दैवमेवापरे यज्ञं योगिनः पर्युपासते
బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞో నైవోపజుహ్వతి. నిన్న ఇంతవరకు చూసాం మనం. స్వామి ఆ బ్రహ్మజ్ఞాని యొక్క వర్క్ వెనకతలున్న యాటిట్యూడ్ ఏంటి స్వామిజీ అండి అంటే, అది ఒక దృష్టి ఆయన సంపాదిస్తాడు. దానినే బ్రహ్మ దృష్టి అంటాం. ఆయన సూపర్ ఇంపోజ్ చేయవలసిన అవసరం లేదు బ్రహ్మభావాన్ని. ఎందుకంటే ఆయనకి యథార్థంగా తెలుసు ఉన్నది అంతా బ్రహ్మే. బ్రహ్మార్పణం, బ్రహ్మ హవిహి, బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం. దీన్నంతటిని కలిపేయమంటారు అంటే బ్రహ్మ కర్మ. ఈ బ్రహ్మ కర్మని ఆయన ఎలా సంపాదించాడు స్వామీజీ అండి అంటే సమాధిన. సమాధిన అంటే ఆ సమ్యక్ ధీ బుద్ధి ఇంకా ఆయన ఆ బ్రహ్మ జ్ఞానంలో సెటిల్ అయిపోయింది. ఈ చక్షు ద్వారా ఆయన పనిచేస్తాడు. సరే స్వామీజీ, ఈ దృష్టి మనకి టార్గెట్. దాని దృష్టి అనండి, జ్ఞానం అనండి, లేకపోతే దర్శనం అనండి, ఏదన్నా మనకు పర్వాలేదు. సో ఇది జీవితానికి పరమ పురుషార్థం, మోక్ష భావము అంటారు. ఈ పరమ పురుషార్థాన్ని పొందాలి అంటే అర్జున, చాలా మంది అనేక రకాలైన సాధనలని చేస్తారు. ఈ సాధనలకి భగవంతుడు ఈ చాప్టర్ లో పెట్టిన పేరేంటి స్వామీజీ అంటే వాటన్నిటిని యజ్ఞాలు అంటాడు ఆయన. ఫలానా యజ్ఞం కొంతమంది చేస్తారు, ఫలానా యజ్ఞం కొంతమంది చేస్తారని చెబుతూ 12 రకాలైన యజ్ఞాలని ఆయన చెప్తాడు. ఈ 12 కూడా 12 రకాలైన సాధనలు. నిన్న 2 చెప్పారు స్వామి. ఏం చెప్పారు స్వామీజీ అంటే, ఒకటి ఉపాసన భక్తి, రెండవది ధ్యాన యజ్ఞం ధ్యానం మెడిటేషన్. ఈ 2 అయిపోయాయి కదండి. ఇవాళ నుంచి స్వామి ఏం చెప్తున్నారో మనం చూద్దాం. ఈరోజు ఏ శ్లోకం నుంచి ప్రారంభం అవుతుంది స్వామీజీ భగవద్గీతలో అంటే 26వ శ్లోకం నుంచి ప్రారంభం అవుతుంది. 26లో కూడా భగవంతుడు 2 యజ్ఞాలను చెప్తాడు, 2 సాధనలు. ఈ సాధనలు చాలా ముఖ్యమైనవి, అన్ని ముఖ్యమైనవే. సరే, 26లో ఏం చెప్పారో చూద్దాం. రిపీట్ చేయండి. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి. టుగెదర్. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి. హే అర్జున, నిన్నటి క్లాస్లో ఉపాసన గురించి చెప్పాను, ధ్యానం గురించి చెప్పాను. 2 రకాలైన సాధనలు. స్టూడెంట్ చెప్పున్నాడేమో, స్వామి నాకు ఇవి కష్టం, ధ్యానం నేను చేయలేను, ఉపాసన నేను చేయలేను, ఇంకేమైనా ఉంటే చెప్పండి, ఇంకేమైనా ఉంటే చెప్పండి అంటే గురువు చెప్తున్నాడు. చూడండి 26లో మొదటి లైన్ ఒక యజ్ఞం, రెండో లైన్ ఇంకొక యజ్ఞం. మొదటి లైన్లో శ్రోత్రాదీని ఇంద్రియాని అన్యే. అన్యే అంటే ఇతరులు, లేదంటే ఇంకొంతమంది సాధకులు. ఇంకొంతమంది సాధకులు అన్యే. వీళ్ళు ఏమి యజ్ఞం చేస్తున్నారు అనుకున్నావు అర్జున? వీళ్ళు చేస్తున్న యజ్ఞం ఏమనుకున్నావు? శ్రోత్రాదీని ఇంద్రియాని. శ్రోత్రాదీని అంటే శ్రోత్రము మొదలైనటువంటి ఇంద్రియాలను. శ్రోత్రము మొదలైన ఇంద్రియం అంటే మనకి అర్థం అయిపోతుంది ఏంటి అంటే జ్ఞానేంద్రియాలు 5.
భగవంతుడు అన్నింటి పేర్లు చెప్పలేడు కాబట్టి శ్రోత్రాదీని అని. శ్రోత్రం అంటే చెవి, కర్ణం. జ్ఞానేంద్రియాలు ఏంటండి? కర్ణము, చెవి, కన్ను, ముక్కు, నాలుక, చర్మం. ఈ 4 జ్ఞానేంద్రియాలు. ఈ అన్య సాధకుడు ఏం చేస్తున్నాడంట చూడండి, శ్రోత్రాదీని ఇంద్రియాన్ని, శ్రోత్రము మొదలైనటువంటి ఈ ఇంద్రియాలను జుహ్వతి అన్నాడు స్వామి. జుహ్వతి అంటే ఆఫర్ చేస్తున్నాడంట, అర్పించేస్తున్నాడు. ఎక్కడ స్వామీజీ అర్పిస్తున్నాడు? అగ్నిషు, కొన్ని అగ్నులలో ఈ ఇంద్రియాలని ఆయనేమో ఆఫర్ చేసేస్తున్నాడు, అర్పణ చేసేస్తున్నాడు. ఏం అగ్ని స్వామీజీ? ఏ అగ్నిలో ఆయన ఆహుతి చేసేస్తున్నాడు స్వామీజీ ఇంద్రియాలని అంటే సంయమ అగ్నిషు. సంయమము అనే అగ్నిలో ఈ రకమైన సాధకులు ఇంద్రియాలని ఆహుతి చేస్తున్నారు. అర్జున, ఈ యజ్ఞం పేరేంటో తెలుసా? దీనిని సంయమ యజ్ఞము అంటారు. కొంతమంది ఇది చేస్తారు, కొంతమంది సాధకులు. స్వామీజీ సంయమము అన్నారు కదా స్వామీజీ, సంయమము అంటే ఏంటి స్వామీజీ అండి అంటే, సంయమము అంటే నిగ్రహించుకోవటం. ఇంగ్లీష్లో ఏంటండి అంటే కంట్రోల్, కంట్రోల్ చేసుకుంటారంట. సంయమ యజ్ఞం అంటే నిగ్రహంగా ఇంద్రియాలని ఉంచుకునే సాధన. మామూలు మన మాటల్లో చెప్పుకోవాలంటే ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహంలో ఉంచుకుంటారు ఈ సాధకులు. ఇది ఒక యజ్ఞం అని స్వామి చెప్తున్నాడు. చెబుతూ ఈ లైన్ కానీ జాగ్రత్తగా వింటే మనకు కొంచెం అర్థం అవుతుంది. ఏంటి స్వామీజీ అంటే ఇక్కడ చూడండి భగవంతుడు ఎలా ఉపయోగించాడు. సంయమ అగ్నిషు అన్నాడు. అగ్నిషు అంటే అగ్నులలో, బహువచనం. అంటే ఈ సాధకులు ఎలా చేస్తారో తెలుసా అండి, మనకి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ 5 జ్ఞానేంద్రియాలని సంయమంలో ఉంచుకోవటానికి ఒక్కొక్క ఇంద్రియ సంయమనానికి ఒక్కో రకమైన యజ్ఞం చేస్తాడు ఆయన, ఒక్కో రకమైన సాధన చేస్తాడు. ఉదాహరణకి నేత్రేంద్రియం ఉందనుకోండి, నేత్రేంద్రియాన్ని సంయమం చేసుకోవాలి అంటే ఒక రకమైన సాధన. జిహ్వా ఇంద్రియం ఉందనుకోండి, దానిని సంయమం చేసుకోవాలంటే దానికి ఒక రకమైన సాధన. అన్నిటికీ ఒకటి కాదు అని అర్థమట. బహువచనం ఎందుకు భగవంతుడు ఉపయోగించాడు అగ్నిషు అంటే పెద్దవాళ్ళు చెప్తారు. ఎందుకు అంటే ఒక తాటిగా చేసే యజ్ఞం కాదట. 5 ఇంద్రియాలకి 5 రకాలైన సంయమనాలని పాటించాలి, 5 రకాలైన నిగ్రహాలని పాటించాలి అని ఇండికేట్ చేయబడింది అంటారు. ఎలా స్వామీజీ చేస్తారు అంటే దీనికి ఒక మూల రహస్యం. అదేంటి స్వామీజీ ఆ మూల రహస్యం అంటే, ఈ ఇంద్రియాలన్నిటినీ కంట్రోల్ చేయాలంటే వీటికి ఒక బాస్ ఉంటాడు, వాడే మనస్సు. ఆ మనస్సును కానీ అబ్జర్వ్ చేస్తూ మనం ఉంటే వీటి ప్రయాణం స్పీడ్ తగ్గిపోతుందండి. అదే ప్రధానమైన సంయమంకి మన చేతిలో ఉన్న పవర్. ఏమి చెయ్యొద్దు, ఒకటే ఒక లక్ష్యం పెట్టుకోండి. ఏంటి స్వామీజీ అంటే మైండ్ని మన విజిలెన్స్ లో పెట్టుకోవాలి. మైండ్ని మన విజిలెన్స్ లో పట్టుకుంటే ఫస్ట్ ఏం జరుగుతుందో తెలుసా అండి, వీటి స్పీడ్ తగ్గిపోతుంది. జ్ఞానేంద్రియాల యొక్క స్పీడ్. ఎందుకు? జ్ఞానేంద్రియమేమో మనస్సుకి ఆన్సరబుల్, మనస్సు పర్మిషన్ తీసుకుంటేనే దాంట్లో పవర్ వస్తుంది. ఆ మనస్సు మన చేతిలో ఉంటే ఇవి స్పీడ్ కంట్రోల్ అవుతాయి. ఒకటి, ఎప్పుడైనా సరే ఇంద్రియ నిగ్రహంలో ఫస్ట్ లైన్ ఏంటి స్వామీజీ అండి అంటే వాటి స్పీడ్ని బాగా తగ్గించాలి. ఉదాహరణకి వాగింద్రియం ఉందనుకోండి, అదేం మాట్లాడుతుందో నాకు తెలియాలి. ఇది చాలాసార్లు మనం ఏమంటామంటే టంగ్ స్లిప్ అయిపోయిందండి అంటాం, ఏదో అనేస్తాం. ఒక ఇంద్రియం ఎగ్జాంపుల్ చూసుకుంటే, అదే సంయముడు అనుకోండి ఆయన అట్టా కాదు. మనం చెప్పుకున్నాం కదండి, మితం, హితం, ప్రియం, వీటన్నిటిని కూర్చి మాటలు జాగ్రత్తగా ఆడతాడు ఆయన. దీని పేరే ఇంద్రియ సంయమ యజ్ఞం.
స్పీడ్ తగ్గించాలి మొదట. స్పీడ్ తగ్గిన తర్వాత ఏం చేయాలండి అంటే, రెండోది ఏంటండి అంటే, మనకి ఏవేవైతే చెయ్యొచ్చు అని శాస్త్రం ప్రిస్క్రైబ్ చేసిందో ఆ రకంగా వాటికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పినట్టు భగవద్గీతలో 18 అధ్యాయంలో ఇవన్నీ డీటెయిల్డ్ గా చెప్తారు. అప్పుడు మనం డీటెయిల్డ్ గా తెలుసుకోవచ్చు. వాగింద్రియాన్ని సంయమంలో చెయ్యాలంటే దాన్ని ఎలా ఉపయోగించాలి. రుద్రంలో కూడా మనం చదువుతాం కదండి, చమకంలో మధు మనిష్యే మధు జనిష్యే మధు వక్ష్యామి అంటారు. మన వక్షణ ఎలా ఉండాలి స్వామి, మన భాషను ఎలా ఉండాలి స్వామి అంటే మధు తేనెలాగా మాట్లాడాలంట. మనం కటువుగా మాట్లాడకూడదు. హే అర్జున, ఇది ఒక యజ్ఞమయ్యా. ఇదే వేదాంత భాషలో దీన్ని ఏమంటారండి అంటే శమము అంటారు. స్టూడెంట్ లక్షణాలు మనం చదివినప్పుడు శమము దమము ఇత్యాదులన్నీ చదువుతాం కదండి, దీని పేరు శమం. ఇది ఒక యజ్ఞం, కొంతమంది సాధకులు చేస్తారు. స్వామి బాగుంది. మరి నాలుగోది ఏంటి? రెండో లైన్లో రెండో యజ్ఞం మీరు చెప్పారన్నారు కదా, అదేంటో చెప్పండి స్వామీజీ అండి అంటే భగవంతుడు చెప్తున్నాడు చూడండి. వీళ్ళేం చేస్తారంట, శబ్దాదీన్ విషయాని అన్యే. అన్యే అంటే ఇంకొంతమంది సాధకులు, ఇతరులు. 1, 2 అయిపోయింది, 3 కూడా అయిపోయింది. 4వ రకం ఇంకొకరు ఎవరు, కొంతమంది మహాత్ములు. అన్యే వీరు శబ్దాదీన్, శబ్దము ఇత్యాది, విషయాని, శబ్దము ఇత్యాది విషయాలను, విషయాలు అంటే ఆబ్జెక్ట్స్. జనరల్ గా మనం ఏమనుకుంటామండి అంటే విషయాలు లేదా ఆబ్జెక్ట్స్ అనేవి కోకొల్లలు అనుకుంటాం. మామూలుగా మన జ్ఞానం అంతే. కోకొల్లలు ఎందుకు స్వామీజీ అంటే మన ఇంట్లో చూసినా ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మీ ఇంట్లో అంటే కౌంట్ చేస్తే స్వామీజీ థౌజండ్స్ ఉన్నాయి స్వామీజీ అంటే. ఏమేమి ఉన్నాయండి అంటే అదిగోండి అక్కడ అమృతాంజనం ఉంది, ఇక్కడ కళ్ళద్దం ఉంది, కంప్యూటర్ ఉంది, బల్ల ఉంది, ఏసీ ఉంది, మంచం ఉంది, కెమెరా ఉంది, అది ఉంది, ఇది ఉంది. ఇవన్నీ ఆబ్జెక్ట్సే అంటాం. కానీ వేదాంతం ఇన్ని నువ్వు చెప్పవసరం లేదయ్యా, ఇది చాంతాడు తెగతిది. కానీ విషయాలు ఎన్ని అంటే 5గా మీ మొత్తాన్ని 5గా క్రోడీకరించేస్తామంటారు. ఏంటండి 5 అండి అంటే శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధం. 5. నువ్వు లక్ష్య పెట్టు, ఏదో ఒక కేటగిరీలోకి వెళ్ళిపోతాయి. కొన్ని శబ్దం అయిపోతాయి, కొన్ని స్పర్శ అయిపోతాయి, కొన్ని రూపం, కొన్ని రసం, కొన్ని గంధం. అన్యే కొంతమంది మహాత్ములు ఏం చేస్తున్నారంట, ఇది మనం చేయడానికి ఈజీ సాధన. వీళ్ళు శబ్దాదీని విషయాన్ని, ఈ శబ్దము ఇత్యాది విషయాలనంట జుహ్వతి. జుహ్వతి అంటే వీళ్ళు దహనం చేస్తున్నారు లేదా అర్పణ చేస్తున్నారు. ఎందులో స్వామీజీ? ఇంద్రియ అగ్నిషు. వీళ్ళు కూడా ఒక రకమైన అగ్నిలో వీటిని ఆహుతి చేస్తున్నారు. ఏ అగ్ని స్వామీజీ? ఇంద్రియ అగ్ని అనే దాంట్లో వీరు దీనిని సాధనా రూపంగా ఆఫర్ చేస్తున్నారు అర్జున. అంటే మామూలుగా మనకున్న జ్ఞానం ఏంటండి అంటే విషయాలు అనేకం ఉంటాయి. ఈ విషయాలన్నీ కూడా ఇంద్రియ భోగ్యాలు. కన్ను ఉంది అంటే లక్షల రూపాలను చూస్తారు, చర్మం ఉంది అంటే లక్షల స్పర్శలు దానికి అనుభవం, చెవి ఉంది అంటే కొన్ని వేల రకాల శబ్దాలను వింటాది. మరి స్వామీజీ ఇది సాధన ఎలా అవుతుంది స్వామీజీ? భగవంతుడేమో దీనిని సాధనగా మార్చాడు అంటాడు. దీన్ని ఇంద్రియ యజ్ఞము అంటారు. 4వ దాని పేరు. 3వ దాని పేరు సంయమ యజ్ఞం కదండి, దీన్ని ఇంద్రియ యజ్ఞము అంటారట. ఇది ఈజీ మనకి. ఇంద్రియ యజ్ఞం ఈజీయా స్వామీజీ? ఈజీనే. అంటే అర్థం ఏంటో తెలుసా అండి, మనం ఇంద్రియాల్ని కంట్రోల్ చేయటం కష్టం. నిజంగా చెప్పుకోవాలంటే మనకు అంత కమాండ్ ఉండదు వాటి మీద. కానీ ఆ ఇంద్రియాలకి ఎదురుగా ఉన్న వస్తువులు ఉంటాయి చూడండి, వాటిని ఫిల్టర్ చేయడాన్ని ఈ యజ్ఞం అంటారు. వస్తువులనే ఫిల్టర్ చేయడం. అందుకే శబ్దాదీని విషయాని అన్నాడు. విషయాలనే ఫిల్టర్ చేస్తాడు ఈ సాధకుడు.
ఇది మన చేతిలో ఉంటది. కొంత ఈజీ సాధన. టీవీలో 300 ఛానల్స్ ఉంటాయి అంటూ 300 విషయాలు ఉన్నాయి కదండి. ఇప్పుడు ఈ విషయాలని మనం ఎలాగో 300 చూడలేము, మనం ఫిల్టర్ చేసేస్తాం వాటిని. సాధకుడు ఇక్కడ కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అంట. 4 లేదా వార్తలు చూస్తానండి, ప్రాబ్లం లేదు. కాబట్టి ప్రసంగాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు చూస్తాను, ప్రాబ్లం. ఏవైనా కామెడీ, కొంచెం సరదాగా ఉండే, కొంచెం కల్చర్డ్గా ఉండేవి, నా మనస్సును డ్యామేజ్ చేయనివి నేను ఎంటర్టైన్ చేస్తాను. మనస్సును డ్యామేజ్ చేసేవి నేను చూడను. దీని పేరే ఇంద్రియ యజ్ఞం అంటారు. ఇది కంటికి. అలాగే ప్రతి ఇంద్రియానికి కూడా భోజనం ఉంటుంది. సార్ ప్రతిరోజు నేను ఈ మసాలాలు తిననండి. ఏమయ్యా తినవు? దేవుడు మాట యజ్ఞము తపస్సు దేవుడు మాట ఎరుగు, కానీ రోజు ఇవి తిన్నాను అంటే ఒక నెల అయ్యేసరికి నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సింది. గ్యాస్ట్రిక్ అంటాము, ఇంకా డయాబెటీస్ అంటాము, అవే ఇచ్చేస్తాయి ప్రాబ్లాలు, విషయాలు. మనం ఎంత నచికేతుడు అదే అన్నాడు కదండి, భోగిస్తూ ఉంటే నా వైటాలిటీ పోతుంది, నేను ఎందుకు వాటి కోసం ఎక్స్పెండ్ చెయ్యాలి అంటాడు నచికేతుడు. నాకు వద్దు అంటాడు. వాటితో ఉన్న ప్రాబ్లం అది. బాగుంది బాగుంది అని తింటావు, అది తిను అంటది, తర్వాత చెప్తుంది దాని ఎఫెక్ట్ ఏంటో. అన్నీ అంతే అండి. 10 గంటలు టీవీ ఫస్ట్ రోజు చూసిన బాబో ఎన్ని మంచి ఛానల్స్ అంటాయి. సంవత్సరం అయ్యేసరికి వస్తాయి గ్లాసులు, ఇంకా ఎంటర్టైన్ చేస్తే ఉన్న దీపం కూడా ఆగిపోతుంది. ఏమండి, శబ్దము అంతే, వాసన కూడా అంతే. ఏమో ఇంక అటువంటి భయంకరమైన వస్తువులు వచ్చేయలేదు, ముక్కును కూడా పాడు చేసి. ఆ కంప్లైంట్ అయితే ఇప్పటికి లేదనుకుంటాను నేను హాస్పిటల్స్ లో. మిగతా అన్నిటికీ తయారు చేసాం మనం జబ్బులు, ముక్కుకి లేదు. పోనీలేండి, చర్మానికి ఉన్నాయిలేండి బోల్డ్. పొల్యూషన్, పెట్రోల్, చెత్త చెదారం, గాలిని కూడా పాడు చేసి వదిలేసాం. పవిత్రమైనది ఆకాశం, ఆకాశం తర్వాత పవిత్రమైనది గాలి అంటది శాస్త్రం. ఆ పవిత్రమైన గాలిని కూడా అత్యంత మలినం చేసి వదిలేసాం మనం. నరజాతి శాపం పెట్టుకున్నాం మనకి మనమే. బయటికి వెళ్తే జబ్బులు, పిల్లలు ఉండవు, పక్షులు చచ్చిపోతున్నాయి, జంతువులు చచ్చిపోతున్నాయి, మంచి నీళ్లు దొరకవు, మంచి గాలి దొరకదు. భగవంతుడు అంత పావనమైన వస్తువునిస్తే మనకి విపరీతమైన వ్యామోహము, పోటీ, ఇవన్నీ పెట్టుకొని ప్రకృతిని మొత్తం పొల్యూషన్ చేసి పడేసాం. పెద్దవాళ్ళు పూర్వం అనేవారు దీన్ని పొల్యూషన్ చేసే ఛాన్సే లేదని, మనం చేసి చూపించామంట. ఏమి అంటే ఏంటో పిచ్చితనం, విచక్షణ ఉండదు అంతే, ఇంకేం కాదు. ఏది వాడాలో, ఎక్కడ వాడాలో, ఎలా ఉండాలో ఏం తెలియదు. ఏంటో కైలాస యాత్రకి వెళ్తున్నారట. ఈ యాత్రకి వెళ్ళి వచ్చిన వాళ్ళంతా ప్లాస్టిక్ ఏరితే టన్నుల కొద్దీ వస్తుందంట. ఇంతకు ముందు అక్కడ కాకి వాలేది కాదు, అంత భయంకరమైన కీకమైన ప్రాంతం అది. జనంకి ఎలా తెలిసిందో, ఎలా రూట్లు పెట్టారో, ఎలా వెళ్తున్నారో దాన్ని కూడా మకిలీ చేసి వదిలేసాం. అంటే పొల్యూషన్. ఇవి విషయాలని సంయమనం చేసుకోకపోతే నష్టం. ఇది యజ్ఞం అంటున్నాడు స్వామి. సాధకుడు చెయ్యాలి, అది సరే. సామాన్యులు కూడా చేయటంలో తప్పు లేదు, ఇందులో సాధకుడు అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి వస్తువును వాడుకునేటప్పుడు సంయమం వాడాలి. అది మన ఇంట్లో ఏసీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, పవర్ కావచ్చు, వాటర్ కావచ్చు, ప్రతిదానికి కూడా సంయమనం ఉండాలి. కారు కావచ్చు, మన ఇంట్లో పనిచేసేవాళ్ళు కావచ్చు, లేదంటే ఎవరైనా కావచ్చు, ఎంత వాడాలో అంత వాడడాన్ని సంయమం అంట భగవంతుడు. అందుకే చెప్పాను ఈజీ అని. చిన్న విచక్షణ పెడితే ప్రకృతి బాగుంటది, మనము బాగుంటాం, ఆటోమేటిక్ మనస్సు కూడా బాగుంటది. అర్జున, ఇది చెయ్యాలి పోయ్, దీని పేరు ఇంద్రియ యజ్ఞము అంటారు. అక్కడే ఫిల్టర్ చేస్తాం. బయట చేసామంటే ఎవ్రీవన్ విల్ బి హ్యాపీ. మనము మన లోపట మన బయట అంతా కూడా శ్రేష్టంగా ఉంటాయి. అర్జున, ఇది ఒక యజ్ఞం. పురుష సూక్తంలో కూడా ఈ యజ్ఞం గురించి చెప్పారండి. సప్తాస్యాసన్ పరిదయ త్రిసప్త సమిధకృతాహ అంటాడు. మనం 21 రకాలైన సమిధలని అర్పిస్తామట మన ఇంద్రియాలు. 21 రకాలైన సమిధలు.
ఏంటి స్వామిజీ 21 రకాలైన సమిధులు అంటే మనకు తెలిసిందే, కంటికంట 7 రకాలైన వర్ణాలని అర్పణ చేస్తామంట. ఇవి మనకు తెలిసిన 7 వర్ణాలు ఉంటాయి, కన్ను అనుభవిస్తారు. చెవికి 7 రకాలైన స్వరాలను అర్పిస్తామంట. 7, 7, 14. నోటికి 6 రకాలైన రుచులని అర్పిస్తామంట. షడ్రుచులు అంటారు వీటిని. 7, 7, 6. ఇంకొకటి ఉంది, ఒకటే అది, వాసన ముక్కుకి అర్పిస్తాం. ఎన్ని అయ్యేయండి? 21. చర్మానికి మాత్రం పురుష సూక్తంలో చెప్పలేదు. ఎందుకు స్వామీజీ చెప్పలేదంటే, మరి చెప్పొచ్చో తెలియదో కానీ చర్మానికి మనం ఇచ్చే ఇంద్రియ సుఖం అది సాత్వికమైన వస్తువు కాదు, అది రాజసికమైన వస్తువు. కాబట్టి మహాత్ములు దాన్ని కట్ చేసేసారు. 21ది అసలు తీసుకోకండి అన్నారు. 22ది తీసుకోకండి, 21. ఈ 21నే మీ 5 ఇంద్రియాలకి మీరు ఇవ్వాలి అని. సప్తాస్యాసన్ పరిధయ త్రిసప్త సమిధ కృత. 21 రకాలైన సమిధలని ఈ ఇంద్రియ యజ్ఞంలో పోస్తున్నారు. కాబట్టి వీటిని మీరు నియమం చేసుకోవాలని చెప్పబడింది. అర్జున, ఇది కూడా యజ్ఞం. మనందరినీ మనము చెయ్యాలి. చిన్నప్పటి నుంచి మన పిల్లలకు కూడా మనం చెప్తూ ఉండాలి, అరే అబ్బా ఎంత అవసరమో అంత వాడుకో, ఎక్కడ ఏది వాడాలో దాన్ని అలా వాడు. ఏమి ఉంది కదా మేము జల్లేస్తాము, లేకపోతే ఇంకేది దర్పం చూపించడానికి మేము జల్లేస్తాము, అవి మనం ఏది అనుకుంటాం ఏం లేదు అని. కానీ మన తర్వాత తరాల వాళ్ళు మనకి శాపాలు పెడతారు, పాడు చేసి వెళ్ళిపోయారు భూమండలాన్ని అంతటిని, పంచభూతాల్ని పాడు చేసి వెళ్ళిపోయారు వీళ్ళందరూ అనేసి. కాబట్టి అర్జున, దీని పేరు ఇంద్రియ యజ్ఞమయ్యా. స్వామీజీ ఎన్నయ్యే స్వామీజీ? 1, 2, 3, 4. 5వది చెప్తున్నాడు స్వామి. ఇది 27వ శ్లోకం అండి. సర్వానింద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞాన దీపితే. సర్వానింద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞాన దీపితే. 27 మొత్తం ఒకే యజ్ఞం, ఇందులో 2 లేవు. 27లో భగవంతుడు ఒకటే చెప్పాడు. ఏం యజ్ఞం చెప్పాడు స్వామీజీ? అపరే. అపరే అంటే మరికొంతమంది ఈ యజ్ఞం చేస్తారు అర్జున. ఏ యజ్ఞం స్వామీజీ? చెప్తాను చూడండి. సర్వాణి ఇంద్రియ కర్మాణి. ఈ వీరు చేసే పనులు ఏంటండి అంటే, సర్వాణి ఇంద్రియ కర్మాణి, ఇంద్రియాలు చేసే సర్వకర్మలు మరియు ప్రాణకర్మాణి, ప్రాణాలు చేసే సర్వకర్మలు. ఇవన్నీ సాధనలండి. సర్వ ఇంద్రియాలు చేసే కర్మలు కామ ప్రాణాలు చేసే కర్మలు, ఈ రెండింటిని జుహ్వతి వీళ్ళు ఆఫర్ చేస్తారండి. యజ్ఞ భాషలో చెప్తున్నాడు కాబట్టి పరమాత్మ ఈ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిని కూడా ఆహుతి చేస్తాడంట. జుహ్వతి ఎందులో ఆహుతి చేస్తాడు స్వామీజీ? అగ్నౌ, అగ్నిలో ఆహుతి చేస్తాడు. ఏ అగ్నిలో ఆహుతి చేస్తాడు స్వామీజీ? యోగ అగ్నౌ, యోగాగ్నిలో వీటిని దహనం చేస్తాడు. ఏ యోగాగ్ని స్వామీజీ? ఆత్మ సంయమ యోగాగ్నౌ. ఆత్మ సంయమము అనే యోగాగ్నిలో వీటిని ఆయన దహనం చేస్తాడు. సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి జుహ్వతి
ఆత్మ సంయమ యోగాగ్నవు అపరే మరికొంతమంది ఈ యజ్ఞం చేస్తారు అర్జున. ఈ యజ్ఞం పేరు ఏంటి స్వామీజీ అండి అంటే దీని పేరు ఆత్మ సంయమ యజ్ఞం. ఆత్మ సంయమ యజ్ఞం అంటే ఏంటో చూద్దాం. ఆత్మ సంయమము వీళ్ళు చేసే యజ్ఞం ఏంటో చూద్దాం. అంటే అర్థం ఏంటండి, మామూలుగా ఇంద్రియ కర్మ అని అన్నాడు. అంటే మన ఇంద్రియాల ద్వారా చేసే సర్వకర్మలు ఇవి మనకు తెలిసింది. ఇంద్రియాల ద్వారా ఏం చేస్తాం స్వామీజీ అండి? చూడడం, వినడం, అనడం, తినడం, ఇవి జ్ఞానేంద్రియాల ద్వారా 5 కర్మలు చేస్తాం. కర్మేంద్రియాల ద్వారా 5 కర్మలు చేస్తాం. మొత్తం 10 కర్మలే మనం చేస్తామండి. వేదాంత భాషలో, శాస్త్రీయ భాషలో 1000 కర్మలు చేస్తున్నాను స్వామి అని అనొచ్చు. కానీ ఎక్కడి నుంచి చేస్తాం? మన దగ్గర ఉన్న మెటీరియలే 10. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఈ 5 + 5 = 10 ఇంద్రియ కర్మాలు. ఓకే స్వామీజీ. మరి ప్రాణకర్మలు అన్నారు స్వామీజీ. ప్రాణకర్మలు ఏముంటాయి స్వామీజీ అండి అంటే మనం 5 ప్రాణాల ద్వారా 5 కర్మలు చేస్తాం. అవేంటి స్వామీజీ? ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యానము. ఈ 5ంటిని ప్రాణకర్మలు అంటారు. ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యానాలు అంటే ఏంటి స్వామీజీ అండి అంటే మనం తీసుకున్న ఊపిరి కర్మ పేరు ప్రాణకర్మ. ప్రాణకర్మ. తర్వాత వ్యాన కర్మ అంటే ఏమిటి స్వామీజీ అండి అంటే మన బ్లడ్ సర్క్యులేషన్ కి ఉపయోగపడే ప్రాణాన్ని వ్యాన కర్మ అంటారు. అపాన కర్మ అంటే ఏంటి స్వామీజీ అంటే ఎక్స్క్రీషన్ కి ఉపయోగపడే ప్రాణాన్ని అపాన కర్మ అంటారు. ఉదాన కర్మ అంటే ఏంటి స్వామీజీ అండి అంటే మన ఊర్ధ్వ ప్రాణాలు ఆఖరి టైంలో ఎప్పుడో మన అంతఃకరణాన్ని పైకి తీసుకెళ్లిపోయే ప్రాణాన్ని ఉదాన కర్మ అంటారు. డైజెషన్ కి ఉపయోగపడే ప్రాణాన్ని 5వ కర్మ, 5వ ప్రాణకర్మ. ఈ 5 ప్రాణకర్మలు మన ప్రాణాలు మన లోపటే చేస్తాయి. దీనికి మామూలుగా ఈ ప్రాణకర్మలన్నీ బాగా చేయడానికి వేరే యజ్ఞం ఉంది. అది ముందు చెప్తాడు స్వామి. దాని పేరే మనం ప్రాణాయామము అంటాం. అది తర్వాత 29లో వస్తుంది. అది యజ్ఞమే. అది కానీ చేస్తే ఏమవుతుంది స్వామీజీ అండి అంటే ఇవన్నీ పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి. అందుకే వాళ్ళు మహా తేజస్సుగా ఉంటారు. ప్రాణాయామం చేసిన వాళ్ళు అలసిపోరు. రోజంతా పని చేసినా వాళ్ళకి అలసట రాదు. సేమ్ ప్రాణం. మనం దానికి ఏమి క్రమశిక్షణ చెయ్యం కాబట్టి అలసిపోతాం. శరీరం అయినా అంతే. రోజు ఎక్సర్సైజ్ చేసేవాడు, కాయ కష్టం చేసేవాడు ఆరోగ్యంగా ఉంటాడు, అలసట లేకుండా ఉంటాడు. మనస్సుకి ఎక్సర్సైజ్ చేయాలి, బుద్ధికి ఎక్సర్సైజ్ చేయాలి, ప్రాణాలకి కూడా ఎక్సర్సైజ్ చేయాలి. అది ఎక్కువ గాబరా పడకూడదు. ముఖ్యంగా ప్రాణ విషయంలో కొంచెం నెమ్మదిగానే నడవాలి. సరే, ప్రాణకర్మలు ఇవి, ఇంద్రియ కర్మలు ఇవి. వీటన్నిటినీ కూడా ఈయన ఆత్మ సంయమము అనే అగ్నిలో అర్పిస్తున్నాడు. ఆత్మ సంయమము అంటే ఏంటి స్వామీజీ అండి అంటే వీటన్నింటిని మనస్సు ద్వారా నిగ్రహించి. ఇక్కడ ఆత్మ అంటే సచ్చిదానంద పరబ్రహ్మ కాదు. ఆత్మ అంటే అంతరింద్రియం. అంతరింద్రియం ఏంటి స్వామీజీ అంటే మనస్సు. ఈ మనస్సు సంయమం ద్వారా ఈ 10 కళ్ళాలని ఆయన తన చేతిలో ఉంచుకుంటాడండి. యాక్చువల్గా ఇది చాలా గ్రేట్ అచీవ్మెంట్. ఈ మొత్తం బండి అంతా బాగా నడాలండి అంటే ఈ గుర్రాల చేతిలో ఉంటది జర్నీ. ఈ గుర్రాల కళ్ళాలు మన చేతిలో ఉంచుకోవడాన్ని ఆత్మ సంయమ యజ్ఞము అంటారు. ఈ ఆత్మ సంయమ యజ్ఞం ద్వారా ఆయన తనని తాను నియంత్రణలో ఉంచుకుంటాడు అర్జున. కొంతమంది ఈ యజ్ఞం చేస్తారు. అయితే భగవంతుడు ఒక్క పదాన్ని ఆఖరిలో ఉపయోగించాడు. ఏంటి స్వామిజీ అది? ఆత్మ సంయమ యోగాగ్నవు జుహ్వతి జ్ఞాన దీపితే. ఇది ఈయన యొక్క గొప్పతనం. ఈ ఆత్మ సంయమ యజ్ఞం వెనకతల ఉన్న మెటీరియల్ ఏంటి స్వామీజీ అండి అంటే జ్ఞాన దీపితే. జ్ఞాన ప్రకాశాన్ని ఆధారంగా చేసుకొని, అంటే జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని తనని తాను నియంత్రణలో ఉంచుకుంటాడు. గురూజీ చాలా బాగా చెప్తారు. గురూజీ ఒక సాధకుడిని ఎవరినో చూశారండి. ఎరా ఆ అబ్బాయి ఒంటి కాలుపైన నిల్చొని సూర్య మండలాన్ని చూస్తూ తపస్సు చేసుకుంటున్నాడు. ఎందుకు అబ్బాయి నువ్వు ఇలా తపస్సు చేస్తున్నావు అంటే మనోనిగ్రహం కోసం చేస్తున్నానండి అన్నాడు. అంటే అట్టాగు నిలబడి ఉండిపోయామనుకోండి, మనస్సును ఎక్కడికి కదలనివ్వకుండా మనస్సు నిగ్రహంలోనికి వచ్చేస్తుందేమో అనుకుంటాం. కానీ మనోనిగ్రహానికి అది కాదు వెనకతలు ఉంచుకోవాల్సిన బ్యాక్గ్రౌండ్.
మనోనిగ్రహానికి వెనకతలుంచుకోవాల్సిన బ్యాక్గ్రౌండ్ ఏంటి స్వామిజీ అంటే జ్ఞానం. మనస్సు అంటే ఏంటి, దాని మూల స్వరూపం ఏంటి, అది నడిపిస్తున్నటువంటి గుర్రాలేంటి, వాటి మూల స్వరూపం ఏంటి, నా స్వరూపం ఏంటి అనే జ్ఞానం ద్వారా ఈ సంయమాన్ని చేస్తాడు. కాబట్టి ఇది దైవీ యజ్ఞము అయ్యింది. ఉపనిషత్తుల భగవద్గీతలో స్థితప్రజ్ఞ లక్షణాల్లో భగవంతుడు చెప్తాడు, తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పర. వాటన్నిటినీ వాడు సంయమం చేస్తాడు. సంయమం చేయడమే టార్గెట్ కాదు అర్జున. అది ఈ సంయమము ఎందుకయ్యా అండి అంటే యుక్త ఆసీత మత్పర, నాలో ఆయన కూర్చోవడానికి దాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. ఇది గ్రేట్నెస్. ఈ సాధనంతా ఎందుకు చేస్తున్నావు, ఇంత కష్టం ఎందుకు పడుతున్నావండి అంటే మత్పర, ఆయన కూర్చోవాలనుకుంటుంది భగవదాసనం. భగవదాసనంలో ఇవి కూర్చొనివ్వవు. కాబట్టి అర్జున వీటన్నిటిని నిగ్రహించి ఆ హృదయ ఆకాశంలో ఆయన హాయిగా కూర్చుంటాడు భగవంతుడి యొక్క సమక్షంలో. జ్ఞాన దీపితే అని పరమాత్మ చెప్పడం జరిగింది. కొంతమంది పెద్దవాళ్ళు ఏమంటారండి అంటే ఈ సంయమ యజ్ఞాన్ని మూడు జాగ్రత్తగా చేస్తే ఈ సంయమ యజ్ఞం, ముఖ్యంగా మనో సంయమ యజ్ఞం పర్ఫెక్ట్ గా కుదురుతుంది అంటారు. ఏంటి స్వామీజీ ఆ మూడు అండి అంటే ధారణ, ధ్యాన, సమాధి అంటారు. త్రిపుటి అంటారు. ధారణ అంటే ఒకే వృత్తిని అలా ధరించి ఉండడం ధారణ. ధ్యానము అంటే ఏంటి స్వామీజీ అండి అంటే ఆ ఆత్మ వస్తువు యొక్క వృత్తిని అక్కడ పెట్టాలి. సమాధి అంటే ఇంకా రెండు లేవు, క్రియ ఏమీ లేనటువంటి సహజమైన అంతర్స్థితికి వెళ్ళిపోతే దాన్ని సమాధి అంటాం. అవి కానీ చేస్తే ఆత్మ సంయమం బాగా కుదురుతుంది అని కొంతమంది యోగులు చెప్తారు. సో ఏది అయినప్పటికీ కూడా జ్ఞాన సముపార్జన చేసి ఆ జ్ఞాన స్థితిలో నిలుపుకోవటానికి మనస్సును నిగ్రహించుకునే ప్రక్రియనే ఈ ఆత్మ సంయమ యజ్ఞము అంటారు. దీనికి ప్రత్యేకంగా 6వ అధ్యాయాన్ని భగవద్గీతలో స్వామి కేటాయించారు. భగవద్గీత పేరే ఆత్మ సంయమ యోగము అంటారు. బాగుంది స్వామి. ఈ శ్లోకం అంతా ఆత్మ సంయమం కోసమే. స్వామి మనస్సు నిగ్రహించాలంటే ఎంత కష్టపడాలో భగవంతుడు చెప్తాడు అక్కడ. స్వామీజీ ఇది బాగుంది. సో భగవంతుడు ఇప్పటికి ఎన్ని చెప్పాడు స్వామీజీ? 5 యజ్ఞాలు చెప్పాడు. మా స్వామీజీ ఇక్కడ ఒక చిన్న జోక్ వేశారు. ఏంటి స్వామీజీ ఆ జోక్ అంటే భగవంతుడు ఇలాగ ఒక్కొక్క యజ్ఞానికి ఒక్కొక్క శ్లోకాన్ని అలాట్ చేసి అర్జునుడికి ఒకటే చెప్తే అక్కడ పొజిషన్ ఏంటి అంటే వారు రెండు పక్షాల్లో ఉన్న వారిని పాజులో పెట్టి ఇద్దరు కూర్చున్నారు. మధ్యలో కూర్చొని జ్ఞానబోధ చేసుకుంటున్నారు వీళ్ళిద్దరు, బావగారు బావమరిది గారు. ఈయన ఇలా వర్ణిస్తూ పోతే వాళ్ళు ఎంతసేపు వెయిట్ చేస్తారు? వీళ్ళిద్దరూ రావట్లేదు, వారు స్టార్ట్ అవ్వట్లేదు. కాబట్టి పరమాత్మ నెక్స్ట్ శ్లోకంలో 28వ శ్లోకంలో 5 యజ్ఞాలు ఒకే బ్రీత్లో చెప్పేశాడు. దడ 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 5 యజ్ఞాలకి ఒక శ్లోకమే కేటాయించాడు. ఏంటి స్వామీజీ 5 యజ్ఞాలండి అంటే 28 ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞ, యోగ యజ్ఞాస్తథా పరే, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయః సంస్రితవ్రతాః. ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞాః యోగ యజ్ఞాస్తథా పరే, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయః సంసితవ్రతాః. అపరే అంటే ఇతరులు, ఇతర సాధకులు. అర్జున ఇటువంటి యజ్ఞాలు చేస్తారో? ఎటువంటి స్వామి? 5 ఇందులో చెప్తున్నాను నేను. మొదటిది ఏంటనుకున్నావు? ద్రవ్య యజ్ఞము. 2 తపోయజ్ఞము. 3 యోగ యజ్ఞము. 4 స్వాధ్యాయ యజ్ఞము. 5 జ్ఞాన యజ్ఞము.
ద్రవ్యయజ్ఞం, తపోయజ్ఞం, యోగయజ్ఞం, స్వాధ్యాయయజ్ఞం, జ్ఞానయజ్ఞం. యతయః సంస్రితవ్రతాః అపరే కుర్వంతి. ఇతరులైన వారు ఈ యజ్ఞాలు చేస్తారో అని స్వామి చెప్పేశారు. స్వామిజీ, ద్రవ్య యజ్ఞము అంటే ఏంటి స్వామిజీ? ద్రవ్యము అంటే అసలు ట్రాన్స్లేషన్ ఏంటి స్వామి? ద్రవ్యము అంటే పదార్థాలు, మెటీరియల్. అనేక రకాలైన పదార్థాలు ఉంటాయి కదా, వాటిని ద్రవ్యము అంటారు. వాటితో యజ్ఞం ఏంటి స్వామిజీ చేయడం అంటే, శంకర భగవత్పాదులు ద్రవ్య యజ్ఞానికి డెఫినేషన్ ఇచ్చారు. ద్రవ్య యజ్ఞము అంటే ఏంటి? ఆ రోజుల్లో చేసేవారు, మనం చెయ్యాలని ఆయన ఉద్దేశము. ఏంటి స్వామిజీ ఆ నిర్వచనం అంటే? ఆయన ఇచ్చిన నిర్వచనం ఏంటండి అంటే, తీర్థేషు ద్రవ్య వినియోగం యజ్ఞ బుద్ధ్యా కుర్వంతి. ఈ ద్రవ్య యజ్ఞం ఎలా చేస్తారట? తీర్థేషు, తీర్థాలను దర్శించినప్పుడు, అనేక తీర్థాలను దర్శించినప్పుడు ద్రవ్య వినియోగం యజ్ఞ. ఏ ఏ ద్రవ్యాన్ని అయితే మనం వినియోగిస్తామో ఈ తీర్థయాత్రలో, దానము ఇత్యాదులు, వాటికి ఈ ద్రవ్యాన్ని ఆ రకంగా తీర్థాలలో వినియోగించడాన్నే ద్రవ్య యజ్ఞం అంటారండి అని శంకర భగవత్పాదులు చెప్పారు. ఇది ఎవరు చేస్తారట? బుద్ధ్యా కుర్వంతి. బుధులు అయిన వాళ్ళు, మంచి వాళ్ళు ఈ యజ్ఞం చేస్తారు తీర్థయాత్రలు సందర్శించినప్పుడు. అంటే వారి దగ్గర ఉన్న వస్తువులని వారు వినియోగిస్తారు. డబ్బు ఉంటే డబ్బు ఇస్తారు, ఆహారం ఉంటే ఆహారం ఇస్తారు, బట్టలు ఉంటే ద్రవ్యం అంటే ఇటువంటివన్నీ. అది కూడా ఎక్కడ ఇస్తారంట? పుణ్యక్షేత్రాలలో, పుణ్యతీర్థాల్లో ఇస్తారు. ఆ యజ్ఞాన్ని ద్రవ్యయజ్ఞం అంటారు అని శంకరాచార్య వారు దీనికి భాష్యం రాస్తారు అన్నమాట. అయితే పెద్దవాళ్ళు చెప్తారు, ఈ ద్రవ్య యజ్ఞాన్ని సాధారణంగా మన పెద్దవాళ్ళు కూడా చేస్తారు. రెండింటి ఆధారంగా మనం చేస్తాం. ఏంటి స్వామిజీ అండి అంటే, కొన్ని దేశాలలో ఇవి చేస్తాం. ఉదాహరణకి కాశీ యాత్ర చేస్తామనుకోండి, సంకల్పంగా నేను కాశీ యాత్ర చేస్తాననేటప్పుడే మనం బయలుదేరినప్పుడే మనం అనుకుంటాం, కాశీలో నేను ఉన్నప్పుడు ఏదైనా పుణ్యకర్మ చేయాలి కాబట్టి ఒక ఆశ్రమానికో, ఒక పీఠానికో, ఒక భోజనశాలకో, అయ్యా మా పెద్దవాళ్ళ పేరుతోనో, మా కుటుంబం పేరుతోనో మేము ఎన్ని రోజులకి ఆహారం ఇస్తాము, అయ్యా మీ అనాథ శరణాలయం ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మేము బట్టలు ఇస్తాము, లేదు సాధువులు ఉన్నారంటే సాధువులందరికీ మేము భోజనం పెడతాము. సాధువు బండారు అంటారు ఇటు హిమాలయాల్లో చేసినప్పుడు. సో దేశాన్ని బట్టి చేసేవి కొన్ని. ఈ ద్రవ్యయజ్ఞం కాలాన్ని బట్టి కూడా కొంతమంది చేస్తారు. కాలం అంటే ముఖ్యంగా మన ప్రాంతంలో మకర సంక్రాంతి రోజు మనం ఇది చేస్తాం చూడండి. మకర సంక్రాంతి పెద్దలు పెట్టిన ఆచారం, ద్రవ్యయజ్ఞం దీని పేరు. ఆ రోజు మకర సంక్రాంతి రోజు బ్రాహ్మణుని పిలిచి ఆయన కాళ్ళు గడిగి కూర్చోబెట్టి ఆయనకి మన పెద్దలు అందరూ బాగుండాలని పితృయజ్ఞంగా దీని అందరికీ కూడా వారికి ఏమి మన తాహత ఉంటే అది మనం వాళ్ళకి ఇస్తాం. దీని పేరు ద్రవ్య యజ్ఞము అంటారు. దేశాన్ని బట్టి చేస్తారు కొంతమంది, కాలాన్ని బట్టి చేస్తారు కొంతమంది. మనం కూడా చెయ్యాలి. ఎందుకు స్వామీజీ చెయ్యాలండి అంటే, ఈ ద్రవ్యంతో ఉన్న తిరకాశ ఏంటండి అంటే, కొంతమందికి కొన్ని అవసరం అవుతాయి, కాదనలేని సత్యం. ఆ అవసరానికి నీ ద్రవ్యాన్ని భగవద్ భక్తి భావంతో ఇస్తే అది ఒక యజ్ఞము అంటున్నాడు స్వామి. ద్రవ్య యజ్ఞం అంటే ఇది. ఇది మనం తూలనాడకూడదండి. కొంతమందికి కొన్ని అవసరం, మనకి ఉంది, పరమాత్మ దయ వల్లనో మన పూర్వ కర్మ వల్లనో మనకి ఉంది, వారికి లేదు. కాబట్టి నీ దగ్గర ఉన్నది వాళ్ళకి ఇవ్వటాన్ని ద్రవ్య. దీని వలన ఏమవుతుంది స్వామీజీ అంటే, దీని వలన ద్రవ్య శుద్ధి అవుతుందట. దీని పేరు ద్రవ్య యజ్ఞం వల్ల ఏ శుద్ధి వస్తుంది స్వామీజీ అంటే, ద్రవ్య శుద్ధి. ఒక ఉపనిషత్తులో చెప్తారు, ఈవెన్ అశ్రద్ధయాదేయము అంటారు తైత్రు. శ్రద్ధయాదేయం ఓకే, పవిత్రమైన భావంతో మనం ఇచ్చడం మంచిదే. ఈవెన్ పవిత్రమైన భావం లేకపోయినా ఇవ్వడం మంచిదయ్యా అంది ఉపనిషత్తు. వీడు తిట్టుకోనో కొట్టుకోనో కటువుగానో ఇచ్చాడు అనుకోడు, కానీ నువ్వు ఇవ్వటం వలన అవతల వాళ్ళకి అవసరం తీరింది కాబట్టి ఇట్ ఈజ్ ఓకే అంది వేదం. శ్రద్ధయాదేయం అపి అశ్రద్ధయా అపి దేయం. అశ్రద్ధతో ఇచ్చినా పర్వాలేదు అని చెప్పింది. కారణం ఏంటండి అంటే, దీని వలన ద్రవ్య శుద్ధి జరుగుతుంది. అంత దూరం ఎక్కడికో మనం వెళ్ళిపోవటం ఎందుకండి?
ఈ రోజు అనేకమైన మహత్ కార్యాలను చేస్తున్నటువంటి అనేక ఆధ్యాత్మిక సంస్థలు, ఇంక్లూడింగ్ మన చిన్న మిషన్ లాంటి సంస్థలు కూడా ఎవరి మీద ఆధారపడి ఉన్నాయి స్వామీజీ అండి అంటే గొప్పవాళ్ళు చేసే స్పాన్సర్షిప్ మీదే ఆధారపడి ఉంది. పూర్వకాలంలో ఇటువంటి ఆధ్యాత్మిక సంస్థల్ని రాజులు చక్రవర్తులు పోషించేవారు. వశిష్ఠుడు ఎక్కడున్నాడండి అంటే వశిష్ఠుడు ఎప్పుడు వస్తాడని చక్రవర్తులు చూసేవారు. విశ్వామిత్రుడు ఎప్పుడు వస్తాడని చక్రవర్తులు చూసేవారు. యాజ్ఞవల్కుడు ఎప్పుడు వస్తాడని ఇవి చూసాం మనం. యాజ్ఞవల్కు జనకాదులు ఇత్యాదులందరూ పోషించేవారు యాజ్ఞవల్కుడి ఆశ్రమాలను వీటన్నిటిని. మీరు ఆ రోజుల్లో దానాలు చూస్తే ఇప్పుడు ఆశ్చర్యపడతాం మనం. ఒకసారి యాజ్ఞవల్కుడికి ఏదో డిబేట్ అయితే జనకుడు ఒక దానం చేశాడు. ఏంటి స్వామి, ఈయనకి గురుకులం ఉండేది, ఆశ్రమం ఉండేది యాజ్ఞవల్కుడికి. ఏం దానం చేశాడు స్వామీజీ అండి అంటే 1,00,000 గోవుల్ని దానం చేశాడటండి. అంటే ఆయన ఏమి డొనేషన్ ఇచ్చాడు స్వామీజీ అంటే నేను చెప్తున్నాను. 1,00,000 గోవులను దానం చేస్తూ ప్రతి గోవు మెడలోను 100 బంగారు కాసులు కట్టాడంట ఆయన గుడ్డతో. అంటే 1,00,000 × 100 తులాల బంగారం ఎంత వస్తుంది అంత బంగారం 1,00,000 గోవులు మీ ఆశ్రమానికి మీరు వినియోగించండి స్వామి అని ఈయనుడు. ఆ రోజుల్లో చక్రవర్తులు పోషించేవారు ఇటువంటి సాధు సమాజాన్ని అంతటిని. మనం పోషించక వాళ్ళందరూ బిచ్చగాళ్ళ తిరుగుతున్నారు ఊళ్ళ మీద. పరమేశ్వరుని ఆరాధించిన వాడికి భిక్షాటన ఏమిటండి? దైవపుత్రుడు కాబట్టి కొంతమంది గురువులు అంటారు పోన్లే వాడి కర్మ ఉంటే ఏదో మంచి భోజనం దొరుకుతుంది, లేకపోతే గురుదేవు వివేకానందుడు అంటే కరుణామయులు వీళ్ళు కష్టాన్ని అయితే వీళ్ళు సాధన చేసుకుంటారు, కనీసం వీళ్ళకి ఏదో కల్పించాలి అని గురుకులాన్ని కూడా ఆయన ప్రాపర్గా నిర్మించి అన్ని సిస్టమేటిక్ గా ఉండేటట్టు. గురుదేవ్ చదువుకునేటప్పుడు ఆయనకి ఎటువంటి సదుపాయం తిండే లేదు నిజం చెప్పుకోవాలనుకుంటే. తపోవన్ మహారాజు సర్వోత్కృష్ట మహాజ్ఞాని అంటారు. ఈ సర్వోత్కృష్ట మహాజ్ఞానికి నోటికి ఆహారం లేదు, ఎవరు పెడతారు? ఈయన ఎక్కడో ఉండేవాడు. అంత భాగ్యం ఏ తల్లికి లేదేమో ఆ రోజుల్లో. గురుదేవ్ చూసేవాడు, ఆయన గురువు కష్టాలు చూసేవాడు, ఆయన కష్టం చూసుకునేవాడు. ఆయనకి ఏం ఉండేది కాదు. ఆయన గురుకులం స్థాపించినప్పుడు మాత్రం నేను పడ్డ కష్టాలు నా పిల్లలకు రాకూడదు, అందరికి ప్రాపర్ గా హాస్టల్స్, ప్రాపర్ గా బట్టలు, భోజనము, తర్వాత పుస్తకాలు, మెడిసిన్, ఎప్పుడు ఎటువంటి చిన్న ప్రాబ్లం వచ్చినా సరే మెడికల్ ఫెసిలిటీస్, వాళ్ళకి అసలు విద్య తప్పించి ఇంకొకటి చూసుకోవాల్సిన అవసరం లేదు. మీరు చదువుకోండి అంతే, మిగతాదంతా నేను చూసుకుంటానన్న. ఏం భరోసా మీద అన్నారండి? ఈ ద్రవ్య యజ్ఞం గృహస్థులు చేసే ఆధారం పైనే. ఆయనే కోటీశ్వరుడు కాదు, ఆయనే రూపాయలు పట్టుకు రాలేదు హిమాలయాల నుంచి వచ్చినప్పుడు. అయితే భగవంతు వాణి ఫలించిందో ఏమో. ఇప్పటికి చూస్తే ఎక్కడికి వెళ్ళినా సరే మన కుటుంబీకులు చిన్మయ ఫ్యామిలీ వాళ్ళు ఎవరున్నా వాళ్ళ ఇన్స్పిరేషనే. బొంబాయిలో అయితే ఎంతమంది స్వామీజీ మాకు అక్కడ ఫ్లాట్ ఉంది, మీరు ఉపయోగించుకోండి సత్సంగాలకి, అక్కడ స్థలము ఉంది, మీరు ఏదైనా గుడో బడో కడితే కట్టండి. ఎక్కడ కూడా ఈవెన్ విశాఖపట్నం చిన్మయ మిషన్ అన్నది ఎవరో ఇచ్చిన దానం చేసిన భూమిపైనే. మనమే తలుపులు మూసేస్తే ఈ ఆధ్యాత్మిక 10 మందికి ఎలా తెలుస్తుందండి? ఆ హృదయం ఉండాలి. ఈ పుణ్య వృక్షం పెరగాలి అంటే ఏమో అంత భాగ్యం ఉంటే ఎవరు చెయ్యి ఎక్కడ పడుతుంది? ద్రవ్య శుద్ధి ఏం చేస్తుంది స్వామీజీ అండి అంటే ద్రవ్యం ఈ రకంగా శుద్ధి పడుతుంది. ద్రవ్య యజ్ఞము, 2 తపో యజ్ఞము అంటున్నాడు స్వామీజీ. తపో యజ్ఞం అంటే ఏంటి స్వామీజీ అండి అంటే తపస్సు చేయడు. అయితే తపస్సుకు ఒక బ్రహ్మాండమైన నిర్వచనం ఉంది. జనరల్ గా 2 పదాలు ఉంటాయండి. ఒక దాని పేరు సహనము, ఇంకొక దాని పేరు తపస్సు. సహనము లేదా తితీక్ష ఒక కేటగిరీ, తపస్సు ఇంకొక కేటగిరీ. రెండిట్లో చేసే పని ఒకటే అయినప్పటికీ ఒకదాన్ని తపస్సు అంటారు, ఇంకొక దాన్ని తితీక్ష అంటారు. అదెలా స్వామీజీ అండి అంటే సహనము లేదా తితీక్ష దేన్ని అంటారో తెలుసా అండి? అవి సహజంగా మనకి ఏవైనా అటాక్ అయినప్పుడు మనం ఓర్చుకుంటాం, చెప్పి రావు అవి. సహనము అనేది మనం ట్రైనింగ్ ఇచ్చుకొని కూర్చోలేం కదండి. ఆ ఇన్సిడెంట్ లో మనం ఓరుస్తాం, దాని పేరు సహనం. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. సహనము తితీక్ష ఇది. కానీ తపస్సు అంటే ఏంటో తెలుసా అండి? కష్టాన్ని మన మీద వేసుకొని ఓరుస్తాం, దాని పేరు తపస్సు అంటారు.
అన్నీ ఉంటాయి ఆయనకి. కానీ ఆయన అన్నిటిని విడిచిపెట్టి గీజర్ ఉంది, వాటర్ ఉంది, కరెంట్ ఉంది, కానీ చన్నీళ్ళు స్నానం చేస్తాడు. దీని పేరు తపక్రియ అంటారు. ఫ్రిడ్జ్ నిండా మెటీరియల్ ఉంది, జేబు నిండా డబ్బులు ఉన్నాయి, కానీ ఉపవాసం ఉంటాడు. దీని పేరు తపస్సు. అంటే మన మీద సెల్ఫ్ ఇంపోజ్డ్ పెనెన్స్, మనంతట మనమే వేసుకొని ఈ దీక్షలాగా చేసిన దాన్ని తపస్సు అంటారు. ఇది చెయ్యాలి అంటారు పెద్దలు. పూర్వంలో ఈవెన్ చక్రవర్తుల పిల్లలు కూడా గురుకులాల్లో ఉన్నప్పుడు తపస్సుగా అందరికీ ఏది భోజనమో అది వాళ్ళమ్మ మా ఇంట్లో 5 కూరలు చేస్తారు, నేను ఈ పప్పు అన్నం తినలేను అనటానికి లేదు. అందరికీ ఒకటే తపస్సుని. అందరూ తెల్లారు లేవాల్సిందే, అందరూ వేదిక చాంటింగ్కి రావాల్సిందే. రాముడు ఇత్యాదులందరూ అందరి పిల్లలు అలా నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళకి విద్య వచ్చింది. ఎప్పుడు కంఫర్ట్ 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 అంటే విద్య రాదుగా. అందుకే సుభాషితాల్లో చెప్తారు ఒక మాట, సుఖం చేతి విద్యా నా భవేత్. సుఖం కావాలి అనుకుంటే నీకు చదువు రాదు అన్నాడు. ఒకటే మాట. కష్టపడితేనే చదువు వస్తుంది. సుఖంగా ఉంటాను, నాకు సుఖంగా ఉంటాను, నువ్వు చదువు పనికి రావు, బయటికి అనిస్తారు గురువు. దీని పేరు తపస్సు. మహాభారతంలో ఒక నిర్వచనం ఇచ్చారంట తపస్సుకి. అదేంటి స్వామీజీ అండి అంటే, ఇంద్రియానాం మనశ్చైకం ఐకాగ్రం పరమ తపః అంటారు. ఇంద్రియాలని మనస్సుని ఏకాగ్రంగా చేయడానికి నువ్వు చేసే ప్రతిదీ కూడా తపస్సే. ఇంద్రియాలని మనస్సుని ఒక తాటి మీద తీసుకురావాలి. తీసుకొస్తే మనం అది తపక్రియ చేస్తున్నట్టు లెక్క. అర్జున, ఈ తపస్సు కూడా ఒక యజ్ఞమయ్యా, ఒక యజ్ఞంగా మనం చెయ్యాలి. చేస్తుంటాం కూడా. మనం కొన్ని క్రియలు చేసి మనస్సుని ఇంద్రియాలని ఏకాగ్రం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఉపవాసం ఎందుకు చేస్తామండి? ఉపవాసం చేస్తే మనస్సుకు బలం తగ్గిపోతుంది కాబట్టి అది మెల్లగా కాన్సన్ట్రేట్ అవుతుంది. బాగా తింటే అది పడుకోనైనా పడుకుండిపోతుంది, లేకపోతే పిచ్చి పిచ్చిగా తిరుగుతుంది అంతా. ఉపవాసం చేస్తాం, మౌనం చేస్తాం, ఇవన్నీ తపక్రియలు అంటారు. వీటి ద్వారా మనస్సుని ఇంద్రియాలని కాన్సన్ట్రేట్ చేస్తాం. అయితే స్వామిజీ, ఈ తపస్సులన్నీ మామూలు. అన్ని తపస్సులకి రారాజు ఇంకొక తపస్సు ఉంది. అదేం తపస్సు స్వామిజీ అండి అంటే జ్ఞాన తపస్సు. జ్ఞాన తపస్సు అంటే విద్యని అర్థం చేసుకోవటం. గ్రేటెస్ట్ పెనెన్స్, సర్వోత్కృష్టమైన తపస్సు ఏంటి స్వామిజీ అండి అంటే విద్యని అర్థం చేసుకోవడం. జ్ఞానమయం తపః. అందులోనూ ఉత్కృష్టమైనది ఏంటండి అంటే నా స్వరూపాన్ని ప్రకాశిస్తున్న ఈ అధ్యాత్మక విద్యని అర్థం చేసుకోవడం. అందుకే రమణ మహర్షి ఉపదేశ సారం లాస్ట్ లైన్ ఏం రాశాడండి? అహమపేతకం నిజ విభానకం మహదిదం తపః రమణ వాగ్యం. రమణుడు అనే నేను ఒక మాట అంటున్నాను అన్నాడు. ఏంటి బాబు అంటున్నావండి అంటే, మహదిదం తపః, ఇది మహోత్కృష్టమైన తపస్సు. ఏంటండి ఆ మహోత్కృష్టమైన తపస్సు? అహం అపేతకం, ఈ అహాన్ని నాశనం చేసుకోవడం. అహం అపేతకం నిజ విభానకం, నిజ వస్తువుని ప్రకాశింప చేసుకోవడం. ఇది మహదిదం తపః, మహోత్కృష్టమైన తపస్సు. ఇది ఎందులో ఉంది స్వామీజీ? విద్య ద్వారానే తెలుస్తుంది. జ్ఞానం, జ్ఞానం సర్వోత్కృష్టమైన తపస్సు అర్జున. సో ద్రవ్యయజ్ఞం, తపోయజ్ఞం, తర్వాత యోగ యజ్ఞం అంటున్నాడు స్వామి. మూడవది అంటే ఈ 28వ శ్లోకంలో మూడో యజ్ఞం ఏంటి స్వామిజీ అంటే యోగ యజ్ఞం. యోగమ యజ్ఞం అంటే ఇక్కడ కంటెస్ట్ లో పెద్దవాళ్ళు చెప్పింది ఏంటండి అంటే పతంజలి చెప్పినటువంటి రాజయోగం. అదొక ప్రత్యేకమైన సబ్జెక్ట్ అండి. అవి యోగ సూత్రాలు అంటారు. వాళ్ళు వేరు, వాటిని యోగులు అంటారు. అది సాధనే. మనం ఎవరు అటెంప్ట్ చేయలేము. ఆ డిసిప్లిన్ వేరు, ఆ ఫుడ్ వేరు, ఆ లైఫ్ స్టైల్ వేరు, ఆ సాధనలు వేరు. అందులో 8 అంగాలు ఉంటాయి, 8 పార్ట్లు. ఈ 8ంటిని కలిపి అష్టాంగ యోగం అంటారు. దీనిని రచించింది పతంజలి. పతంజలి అనే మహర్షి. దాని పేరు పతంజలి రాజయోగము అంటారు.
అర్జున అది ఒక తపస్సు. ఏంటి స్వామీజీ ఇందులో ఉన్న 8 అంటే యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి. యమనియమాలే మనలో ఉండవండి, చాలా కష్టం. సత్యము, అహింస, బ్రహ్మచర్యం, ఆక్రోధం, అస్థేయం, అపరిగ్రహం అలాంటివి 10. ఈ 10 మనలో ఉంటే తర్వాత ఆసన సిద్ధి కలుగుతుందండి. ఆసన సిద్ధి అంటే ఏంటి స్వామీజీ అంటే 2.5 గంటలు మన ఆసనం కదలకూడదండి. ఆసనం అంటే మనం కూర్చొని, అలాగే ఎవరైనా కూర్చోగలిగితే వాళ్ళకి ఆసన సిద్ధి వచ్చినట్టు లెక్క. 2.5 గంటలు శరీరం కదలకుండా ఉండాలి, ఎక్కడ తిమ్మిరి పట్టకూడదు. ఆసన సిద్ధి అంటే ఆసన సిద్ధి వచ్చిన తర్వాత ప్రాణాయామం చేయమంటాడు. ప్రాణాయామం ఒక పెద్ద, అది ప్రత్యేకం, మరి అదొక సబ్జెక్టు. పూరకము, కుంభకము అవేవో ఉంటాయి చాలా. దీని ద్వారా ఏం చేయాలి స్వామీజీ అంటే ఆయన ప్రాణం కంప్లీట్ గా మనలో ఉన్న ప్రాణశక్తిని అంతటిని కన్జర్వ్ చేస్తాడు. తర్వాత ప్రత్యాహారం అంటే ఇంద్రియ వస్తువులన్నిటిని డిసిప్లిన్ పెట్టేస్తాడు. అది అయిపోతుంది వాటంతటి ప్రత్యాహారం. తరువాత అప్పుడు ధ్యానంలో 3 మొదటి దానికి వస్తాడు, దాని పేరు ధారణ. ధారణ అంటే ఏంటి స్వామీజీ అంటే మామూలు మన మాటలో కాన్సన్ట్రేషన్, ఒకే వృత్తి మీద. సత్సంగం అయినంత వరకు, సత్సంగం కాకుండా ఇంకే వృత్తి రాలేదంటే మీరు ధారణలో ఉన్నట్టు లెక్క. అంతే, ధారణ అంటే సింపుల్. గంట సేపు ఏ వృత్తి రాలేదు, బ్రహ్మచారి గారు చెప్పిన క్లాసే విన్నాను, నిజంగా రాలే, నేను ఇంట్లో ఉన్నానా బయట ఉన్నానా అది కూడా స్పృహ లేదు, క్లాసే ఉంది అంతే. అలా ఉంటే దాని పేరు ధరించడం, ధారణావృత్తి అంటారు. బుద్ధి మంచిది అనమాట, పాలిష్డ్ బుద్ధి, కల్చర్డ్ బుద్ధి, ధారణ. ఆ బుద్ధి ధ్యానానికి ఒక మెట్టు, మొదటి మెట్టు. ఈ ధ్యానం పరిపక్వమైతే సమాధి వస్తుంది. ఈ సమాధిలో మళ్ళీ సవికల్ప సమాధి అని, నిర్వికల్ప సమాధి అని బోలెడు రకాలు ఉంటాయి. నిర్వికల్పం ఎన్నాళ్ళు ఉండిపోతారు అలాగా, అంతే. కొందరు చచ్చిపోతారు కూడా. నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోతారు, ఇది ఎప్పుడు పడిపోతుందో పడిపోతుంది. శిష్యులు ఎవరైనా ఉండి ఏదో టైంకి గురువు గారికి నీళ్ళు పాల్లో కొంతమంది పోస్తారు. రామకృష్ణ పరమహంస గారు ఇలా వెళ్ళిపోయారు. ఆయన నిర్వికల్పానికి వెళ్ళిపోయాడు, ఆయనకి ఒంటి మీద బట్టే పడిపోయేది. ఆయనే ఒక్కొక్కసారి అనేవాడు, ఏదో అవుతుంది, అరే అరే కొంచెం రసగుల్లా స్వీట్ తింటే మళ్ళీ మనసు వెనక్కి వచ్చేదండి. రసగుల్లా అనేవాడట సమాధిలో. వీళ్ళు పొరగతి వెళ్ళి అక్కడ స్వీట్ తెచ్చి ఆయన నోట్లో పెట్టి, తినండి గురువు గారు అని ఆ రసగుల్లా తింటే మెల్లగా మనస్సు అనంత వస్తువు నుంచి చిన్న వస్తువుకి తీసుకురావడం అంటే అంత కష్టం వాళ్ళకి. మనకి ఇక్కడి నుంచి అటు పంపించడం కష్టం, వాళ్ళకి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కష్టం. నిర్వికల్ప సమాధులు అని ఇవన్నీ యోగా అభ్యాసాలు అంటారు. అది భక్తి ద్వారా అచీవ్ అవ్వచ్చు, జ్ఞానం ద్వారా అచీవ్ అవ్వచ్చు, కానీ ఇది ఒక ప్రత్యేకమైన సైన్స్ ఉంది అర్జున, దాని పేరు యోగ యజ్ఞము అంటారు. ఇది కొంచెం కష్టమే లేదు, కానీ చిన్నది మనం నెమ్మదిగా కనీసం గంట కూర్చుంటాం కదలకుండా, ఆసన సిద్ధి అంటే ధారణ చేస్తాం, డైవర్ట్ అవ్వకుండా క్లాసు వింటుంటే ఆ సాధన చేస్తున్నట్టేనండి. అదొక బెనిఫిట్ ఉంది ఇందులో. గంట సేపు కదలకుండా కూర్చొని విన్నారండి అంటే గంట సేపు ధారణ అనే యోగ ప్రక్రియ మీరు చేస్తున్నట్టే లెక్క. అది కూడా ప్లస్. సరే అర్జున, ఇది దీని తర్వాత ఏంటి స్వామిజీ అంటే స్వాధ్యాయ యజ్ఞము అన్నాడు స్వామి. స్వాధ్యాయం అంటే భగవత్పాదులు చెప్తారు, యథావిధి రుగాది అభ్యాసము అంటే వేద పారాయణం చేయడాన్ని యాక్చువల్ గా స్వాధ్యాయ యజ్ఞము అంటారు. ట్రెడిషనల్ డెఫినేషన్ మనం నేర్చుకుంటాం కదండి. చిన్మయ మిషన్ లో కూడా చాంటింగ్ క్లాస్ అంటాం మనం. చాంటింగ్ క్లాస్ లో ఏం నేర్పిస్తారు స్వామిజీ? పురుష సూక్తము, స్త్రీ సూక్తము, రుద్రము, నమకము, చమకము, సహస్రనామ పారాయణలు. ఇది ఒక యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞము అంటారు. తవలేదు మన పుస్తకాలు మనం చదువుకోవడం ఇది అంటారు, కానీ నిజంగా చెప్పుకోవాలంటే పారాయణం చేయడం ఒక యజ్ఞం. అందుకే చిన్న సాధన చెయ్యాలి అని మనకి ఏదైనా ఉద్దేశం ఉంటే
ప్రతిరోజు ఒక పావు గంట అయినా సరే మనం ఈ పుస్తకాలని చాంట్ చేయాలి. ఏ పుస్తకాలు స్వామీజీ? శృతి ప్రధానమైన పుస్తకాలు. అది రుద్రం కావచ్చు, లేదు అంటే ఉపనిషత్తులు కావచ్చు, పురుష సూక్తము, స్త్రీ సూక్తము, దుర్గా సూక్తము, ఏవేవైతే మనకు అందుబాటులో ఉన్నాయో వీటన్నింటినీ కూడా 15 minutes ఎవ్రీ డే చాంటింగ్ చేయటం అదొక సాధన. మీకు ఒకసారి చెప్పానో లేదో కానీ మనం అక్కడ గురుకులంలో ఉన్నప్పుడు ఫారెన్ నుంచి వచ్చిన విద్యార్థులు అనేవారు, ఇదేం సాధన, పుస్తకం పట్టుకొని చదివితే అది స్పిరిచువల్ ప్రాక్టీస్. వాళ్ళకు తెలియదు కదా. మామూలుగా అన్ని పుస్తకాల్లాగా ఈ పుస్తకం గట్టిగా చదువుతాం మనం అంతే. ఇది ఎలా సాధన అవుతుంది? మంచిది ప్రశ్న, తప్పు ఏముంది అంటే మా ఆచార్యవర్ధన్కి రిప్లై ఇది ఫలానా ఇది ఫలానా అని ఏం చెప్పలేదు. ప్రతిరోజు చదవండి మీకే తెలుస్తుంది అన్నారు. మనం ఆ స్వరంతో చెప్తారు కదా, అనుస్వారం, ఉదాత్త, అనుదాత్త, వీటితో ఉదాత్త అనుదాత్తలతో ఏ రకంగా అయితే గురువు చెప్తారో ఆ రకంగా ప్రతిరోజు మనం చదివితే ఈ స్వాధ్యాయము లేదా పారాయణ యొక్క ఫలం ఏంటో మనకే తెలుస్తుంది అన్నాడు. ఇదే దానికి ఇచ్చిన ఆయన ఆన్సర్. స్వాధ్యాయ యజ్ఞం, తరువాతది జ్ఞాన యజ్ఞం. జ్ఞాన యజ్ఞం అంటే ఏంటి స్వామి అంటే ఇక్కడ ఈ కంటెస్ట్ లో జ్ఞాన యజ్ఞం అంటే పుస్తకాన్ని చదివి జ్ఞానాన్ని సంపాదించుకోవడం. ఇది ఎలాగుండాలో తెలుసా అండి? స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు ఎలా అయితే పరీక్షలో నేను పాస్ అవ్వాలి అంటే ఈ పుస్తక జ్ఞానం నా మస్తకంలోకి వెళ్ళాలనుకుంటాడు చూడండి, దాని పేరే జ్ఞాన యజ్ఞం. పుస్తకంలో ఉన్న జ్ఞానం మన మస్తకంలోనికి వచ్చేయాలి. ఏం రాశారు ఆ మహాత్ముడు ఈ శ్లోకానికి, అదంతా మనం చదువుకునేటప్పుడు ఓహో దీని అర్థం ఇది, దీని భావం ఇది, ఇది దానికి సంబంధించి ఏ జ్ఞానం ఉంటే దీని పేరు ఒక యజ్ఞం అన్నాడు స్వామి. ఇది లేకపోతే మనం పామరులమైపోతాం. చదివి అర్థం చేసుకోవడాన్ని జ్ఞాన యజ్ఞం అంటారు. ఈ రెండు మనకి ప్రతిరోజు మనం చేయవలసింది. కొంతసేపు పారాయణ చేయాలి, కొంతసేపు ఏదైనా మంచి మహాత్ముడి యొక్క గ్రంథాన్ని శ్రద్ధగా చదువుకోవాలి. ఈ రెండు యజ్ఞాలే, రెండు మహోత్కృష్టమైనవి. వీటిని ఎవరు చేస్తారనుకున్నావా అర్జున? యతయ సంశ్రిత వ్రత, సంశిత వ్రత, యతులు అన్నాడు స్వామి. యతులు అంటే ఏంటి స్వామిజీ అంటే యతనశీల, ప్రయత్నం చేస్తారు అందుకే ఈ 5 యజ్ఞాల్లోనూ కూడా మన ఎఫర్ట్ కంపల్సరీ. మనం కష్టపడి యతి అంటే కష్టపడేవాడు అని అర్థం. స్వాధ్యాయానికి కష్టపడాలి, జ్ఞానానికి కష్టపడాలి, తపస్సుకు కష్టపడాలి, యోగానికి కష్టపడాలి, ద్రవ్య వినియోగానికి కష్టపడి తీర్థయాత్రలు ఇత్యాదులు చేయాలి. కాబట్టి యతయ. సంసిత వ్రత అంటే ఏంటి స్వామిజీ అండి అంటే దృఢమైన ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ వ్రతంలో కాంప్రమైజ్ కాదు. ప్రతిరోజు నేను 15 minutes చదువుతానంటే ప్రతిరోజు 15 minutes చదువుతాడు. సంసిత వ్రత అంటే వాళ్ళ నిర్ణయంలో ఎప్పుడు కూడా చలనం ఉండదు, వెరీ ఫర్మ్ కన్విక్షన్. అటువంటి మహాత్ములు ఇటువంటి యజ్ఞాలు చేస్తారు అబ్బాయి అని భగవంతుడు అర్జునుడికి మరికొన్ని సాధనల్ని చెప్పాడు. అర్జునుడు భుజాలపై నుంచి మనందరికీ ఎంతో మంచిది. హరి ఓం అండి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.